అందరికీ నమస్కారం. సంచలనం సృష్టించినటువంటి వీరయ్య చౌదరి హత్య కేసులో పాత్రదారులు, సూత్రధారులు అంశం మీద పోలీసులు కొలుక్కొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ పాత్రదారులు, సూత్రధారులు మెయిన్‌గా దేవేంద్రనాథ్ చౌదరి. అమ్మనబ్రోలు గ్రామానికి చెందినటువంటి దేవేంద్రనాథ్ చౌదరి చుట్టే వీరయ్య చౌదరి హత్య ఉదంతం జరిగిందని తెలియజేసుకోవచ్చు. ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి వినోద్, కొప్పోలుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నటువంటి వినోద్ ద్వారా సుపారీ ఇచ్చి మరి మరి ఈ కార్యక్రమానికి ఒడిగట్టినట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా దేవేంద్రనాథ్ చౌదరికి ఆర్థికంగా సహకరించిన వ్యక్తిగా కూడా ముప్పా సురేష్ని చెప్పుకుంటా ఉంటారు. ముప్పా సురేష్ను కూడా సూత్రధారిగా పోలీసులు భావించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ కేసులో కీలకం వీరు ముగ్గురు. సో దేవేంద్రనాథ్ చౌదరి ఇప్పటికే పోలీసు అదుపులో ఉన్నారు. అదేవిధంగా ముప్పా సురేష్ ఈ మధ్యకాలంలో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఫోన్ ఇన్ కార్యక్రమం, అదేవిధంగా వాళ్ళ సురేష్ భార్య కూడా అక్కడ ఇంటర్వ్యూలో లైవ్ డిబేట్లో పాల్గొనడంతో ఈ కేసు కొంత జాప్యమైందని కూడా తెలియజేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా పోలీసులు తనదైన శైలిలో ఈ కేసు విచారణ చేపట్టడం, అదేవిధంగా కీలక సూత్రధారులుగా భావిస్తున్నటువంటి వినోద్ను, అదేవిధంగా ముప్పా సురేష్ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. ఇదే వార్తను ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా ప్రచురించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అత్యంత కీలకంగా భావిస్తున్నటువంటి ముప్పా సురేష్ అజ్ఞాతంలోకి వెళ్ళటం, అదేవిధంగా ప్రైవేట్ ఛానళ్లకు ఇంటర్వ్యూల రూపంలో వాళ్ళ భార్య ఇవ్వటం, అదేవిధంగా ఒంగోలులో పాత్రధారిగా భావిస్తున్నటువంటి వినోద్ ఇసుక వ్యాపారం చేస్తూ దేవేంద్రనాథ్ చౌదరికి ఇక్కడ మనకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది వినోద్కి, వీరిద్దరికి కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీరిద్దరూ ఇసుక వ్యాపారం చేసేటప్పటి నుంచి కూడా వినోద్కు కొన్ని ట్రిప్పర్లో ఉండటంతో వీరిరువురు కనపర్తి ఇసుక రిచ్ నుంచి కూడా ఇసుక తీసుకొచ్చే క్రమంలో ఇద్దరు బావ అని పిలుచుకున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా వీరయ్య చౌదరి హత్య కేసులో మరో వైసీపీ నేతలు కూడా కొంతమందిని కీలకంగా భావించి పోలీసులు అదుపులోకి తీసుకోవటం, వారిని విచారణ చేపట్టడం కూడా జరిగింది. కొంత కీలకమైనటువంటి సమాచారం దొరికినట్టుగా కూడా పోలీసులు తెలుస్తుంది. అయితే హత్య జరిగిన రోజు వినోద్ ఒంగోలులోనే ఉన్నాడు అనే సమాచారం కూడా కొంత బయటకు వచ్చింది. సో ఎవరైతే నలుగురు ఈ హత్య కేసులో నెల్లూరుకి సంబంధించినటువంటి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి వారి వద్ద నుంచి కీలక సమాచారం కూడా తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, హత్య జరిగిన తర్వాతే వీరందరూ కూడా మరి ఒంగోలు వదిలిపెట్టి వైజాగ్లో మకాం వేసి తిష్ట వేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. పోలీసులు వేగవంతంగా ఈ కేసును ఛేదించడంలో కూడా అనేకమైనటువంటి మలుపులు తిరగటం, ఈ కేసుకు సంబంధించి పురోభివృద్ధిలో పోలీసులు పాత్ర ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులను అలర్ట్ చేస్తూ ప్రకాశం ఎస్పీ దామోదర్ గారు స్వీయ పరీక్షణలో ఎప్పటికప్పుడు పోలీసులకు దిశానిర్దేశం చేస్తూ అద్భుతమైనటువంటి సలహాలు ఇస్తూ ఈ కేసులో పురోభివృద్ధి సాధించారని కూడా తెలుస్తుంది. సూత్రధారులు, పాత్రదారుల పాత్ర అనేది కూడా కీలకంగా మారింది. వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వేరు వేరు ప్రాంతాల్లో విచారణ చేస్తున్నట్టు సమాచారం తెలుస్తుంది. అసలైన టచ్ ప్రకాశం ఎస్పీ దీనికి సంబంధించి అసలైన టచ్ ఇస్తారని కూడా బయట వినిపిస్తూ ఉంది.